ఒకసారి స్క్రీన్ పైన ఫోటో అనేది చూడండి. ఈ బర్త్‌డే ఫోటో అనేది చాలా అంటే చాలా బా వచ్చింది. చూస్తున్నారు కదా! ఇలాంటి బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. అలాగే దీనికి వీడియో కూడా మనం చేసుకోవచ్చు. ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఫోటో కూడా చాలా బాగా వచ్చింది. మీరు సింపుల్‌గా కైన్‌మాస్టర్‌లోనే ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కైన్‌మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఏందంటే మీరు 4:5 రేషియోను గాని 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి. అది మీరు సెలెక్ట్ చేసుకునే మీకు నచ్చిన స్టైల్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి వైట్ బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చేయండి. తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్‌లో మీకు ఎవరి ఫోటో పెట్టి మీరు ఈ ఫోటో ఎడిటింగ్ లేదా వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ బ్యాక్‌కొస్తే ఇవి ఫ్రేమ్ స్టైల్‌లో ఇట్లా ఉండాలనమాట. సో, ఇప్పుడు అది ఎలా ఎడిట్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకుందాం. చూస్తున్నారు కదా! నేను ఇట్లా చేసుకుంటున్నా. ఇట్లా, ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మొత్తం బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే అలాంటి ఫ్రేమ్ స్టైల్‌లో మీరు ఫోటోస్ గాని సెట్ చేసుకొని పెట్టుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో ఒక పిన్నిస్ అనే అప్లికేషన్ ఇచ్చాను. అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇట్లా ఉంటుంది. కింద స్టార్ట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో, ఇందులో మీకు నచ్చినన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఇక్కడ లోడింగ్ అనేది అవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ స్కిప్ చేస్తాను చూడండి. ఫోటో లోడింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇట్లా ఫోటో అనేది లోడింగ్ అయ్యి డిస్‌ప్లే అయిందనమాట. ఇక్కడ నేను మీకు నచ్చిన వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఫోటోస్ అనేవి నార్మల్‌గా మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా ఈ ఫోటోస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన వాళ్ళ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇన్ని ఫోటోలనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో మీకు నచ్చిన వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా మీకు ఒక ఫ్రేమ్ అనేది వస్తుందనమాట. ఒక షేప్ అనేది లవ్ సింబల్‌లో. ఇక్కడ 2 ఆప్షన్ షేప్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ సేవ్ కలెక్షన్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ అని కనిపిస్తుంది. దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఎడిట్ అని కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి ఇందులో మీకు ఫోటోస్ గాని ఎటు సైడ్ అంటే చేంజ్ చేసుకోవాలని ఉంటే మాత్రం ఆ ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ స్వైప్ పై క్లిక్ చేసి ఏ ఫోటో ఎటు వెళ్ళాలో ఫోటోపై క్లిక్ చేస్తే జరిగిపోతుందనమాట ఆటోమేటిక్‌గా. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మోర్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లేఅవుట్ పై క్లిక్ చేసి 9:16 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది ఇట్లా వస్తుందనమాట. ఇందులో మీకు నచ్చిన విధంగా ఇట్లా మీరు జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా! 9:16 రేషియో ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. సో, మీకు నచ్చిన విధంగా మీరైతే పెట్టుకోవచ్చు ఇట్లా. సో, ఇట్లా పెట్టుకోండి ఫోటోస్ అనేవి. నేను అక్కడ చూపించిన ఫోటోనే కాకుండా ఇక్కడ కొన్ని ఫోటోస్ అన్ని నార్మల్‌గా సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఫోటో అనేది కరెక్ట్‌గా 9:16 రేషియోని ఇట్లా పెట్టుకొని దాని తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో యారో మార్క్ కనిపిస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత 3K హై అని కనిపిస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది ఇట్లా సేవ్ అవుతుంది. మొత్తం బ్యాక్‌కొచ్చేసి మళ్ళీ కైన్‌మాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేసి ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నేను చూపించిన ఫోటోస్ అనేది రాండమ్‌గా చూపించాను. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో, దాని తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి సాచురేషన్‌ని ఇట్లా ఫుల్‌గా ఇట్లా తగ్గించుకోండి. బ్లాక్ అండ్ వైట్‌లో వస్తుంది. దాని తర్వాత బ్యాక్‌కొచ్చేయండి. మొత్తం ఇట్లా బ్యాక్‌కొచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను. కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చూస్తున్నారు కదా! ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందనమాట. సో, ఇట్లా దీనికి ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాకొచ్చండి. తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉండాలనమాట. మీకు పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. దానికి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలి పీఎన్‌జీ ఫార్మాట్ అంటే. సో, మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, నేనైతే ఈ ఫోటో బట్టి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు మిడిల్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా సైడ్‌కైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో,
ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్‌లో ఒక హ్యాపీ బర్త్‌డే టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్ ఇచ్చాను. ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మల్టిప్లై చేసుకోండి. దానికున్న బ్యాక్‌గ్రౌండ్ అనేది పోతుందన్నమాట. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్‌లో రైట్ సైడ్‌కి అన్నట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ మీ ఎవరి పేరైతే అంటే ఎవరి ఫోటో పెట్టి మీరు చేస్తున్నారో బర్త్‌డే ఫోటో అనేది వాళ్ళ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా నార్మల్‌గా ఇట్లా ఏదో ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఓకే. తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ డబుల్ ఏ ఫాంట్‌పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ అనేది ఇందులోనే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ స్టోర్ ఐకాన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో యాంట్ అనేది సెర్చ్ చేయండి. ఫాంట్ అనేది వస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకొని బ్యాక్ వచ్చి ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. ఫాంట్ యాడ్ అవుతుంది. చూసారు కదా! ఇట్లా జూమ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కిందికి అన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుందన్నమాట. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూసారు కదా! ఆల్మోస్ట్ మన బర్త్‌డే ఫోటో రెడీ అయింది. కాకపోతే చిన్నది ఇంకొకటి చేయాలి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక లైటింగ్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికున్న బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది పోతుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో బట్టి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ హెచ్‌యూ అనే ఆప్షన్‌లో ఇట్లా రైట్ సైడ్‌కి అన్నట్టు ఇట్లా మూవ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫోటో అనేది ఏ కలర్ డ్రెస్‌లో ఉంటుందో దానికి తగ్గట్టు ఇట్లా మ్యాచింగ్ అనేది ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఈ కలర్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా యెల్లో కలర్‌లో. బ్యాక్ వచ్చేసి ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని పైకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెద్దగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని కాస్త ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని 3 డాట్ పై క్లిక్ చేసి ఏం చేస్తారంటే సెండ్ బ్యాక్‌వర్డ్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వెనక వైపు పోతుందన్నమాట. ఇట్లా ఉంటుంది. సో, ఫోటో ఎడిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫోటోని సేవ్ చేసుకోవాలి కదా! ఈ 4 ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో, ఇంతవరకు మన ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్నే వీడియోగా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీనికి కావాల్సిన ఒక సాంగ్ అనేది ఒక బీజీఎం అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ బీజీఎం అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ బీజీఎంని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని రైట్ సైడ్‌కి అన్నట్టు ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి లెఫ్ట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. సో, ఇట్లా చూస్తుంటారు కదా! స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇప్పుడు మీ ఫోటో ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఎట్లా ఉంచుతారో అది మీ చాయిస్. సో, ఎండింగ్‌కొచ్చేసరికి ఎక్కువ అవసరం లేదు. కొంచెం దీన్ని ఇట్లా క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి జస్ట్ రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సరిపోతుందన్నమాట. సో, ఇట్లా చూస్తున్నారు కదా! ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా! ఇట్లా మీ ఫోటో రైట్ సైడ్ ఇట్లా మూవ్ అవుతుంది. అది లెఫ్ట్ సైడ్ అట్లా మూవ్ అవుతూ వెళ్తుంది. వీడియో అయితే చాలా వచ్చింది. దాని తర్వాత మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ఇంక్ స్ప్లాష్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఆ ఇంక్ స్ప్లాష్ వీడియో ఎక్కడైతే మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సింపుల్‌గా సరిపోతుందన్నమాట. ఒకసారి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని రైట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా జూమ్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా! 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. నేను ఇట్లా చేసుకుంటున్నా కదా! సో, మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికున్న బ్లాక్ స్క్రీన్ పోతుంది. స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాక్ వచ్చి ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.